అంతా మోసమే, దగానే. ఇప్పుడే కాదు, అసలు చంద్రబాబు జీవితం అంతా మోసమేనని మనం చేస్తున్నాం. అధికారంలోకి రావడం కూడా మోసమే, గెలవడం కూడా మోసమే, వాగ్దానాలు కూడా మోసమే. 2014లో రైతు రుణమాఫీ అన్నాడు, మొత్తం రైతు రుణమాఫీ అయిపోద్దాడు, అంతే, ఫినిష్. నాకు ఓటైంది అంతే. 84,000 కోట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, ఎలా చేస్తారండి మీరు? రాష్ట్రం ఏమో విడిపోయింది కదా, ఇంత ఆర్థిక భారాన్ని ఎలా పడుతుంది రాష్ట్రం అంటే నాకు చెప్తారా? నేను ఎంఏ ఎకనామిక్స్ చదివా, ఓటేసి చూడండి ఎంత బ్రహ్మాండంగా చేస్తాను అన్నాడు. మొన్న అన్నాడుగా, సంపద సృష్టిస్తా అన్నాడు. ఇప్పుడేమో నేను ఉపాయం ఉంటే చూడలేదు చెప్పమంటున్నాడు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించే రహస్యాలు మంత్రాలు ఏమైనా ఉంటే నా చెవులో చెప్పండి అని అడుగుతున్నాడు. సిగ్గు లేదు మంచిగా మనం చేస్తున్నాం. అప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు. లేడీస్ ఏం చెప్పాయంటే, అమ్మా ఏంటి మీ మెల్ల బంగారం లేదు, మీ ఆయన తాకట్టు పెట్టుకున్నాడా ట్రాక్టర్ కొనడానికి, లేకపోతే ఎరువులు కొనడానికి తాకట్టు పెట్టుకున్నాడా? ఏం భయపడదు, సైకిల్ కేసేది వచ్చేస్తావు, మీ బంగారం మీకు నడిచి వచ్చేద్ది అన్నాడు. 2014లో మీటింగ్లో పెట్టినప్పుడు, రైతులారా పొరపాటున అప్పులు కడతారేమో, కట్టమాకండి, నేను వస్తున్నాగా, ఏం కట్టద్దు అన్నారు. నిజమని అనుకున్న వాళ్ళు గట్ల. లేడీస్ ఏమో బంగారం ఇంటికి వచ్చింది అనుకున్నారు, బంగారం ఇంటికి రాలేదు కదా, ఈ ఏరం పట్టుకు వచ్చింది. వాళ్ళు కట్టుకోకుండా, వడ్డీలు కట్టుకోకుండా ఉంటే వడ్డీ మీద వడ్డీ పడి, మొత్తం చక్ర వడ్డీ పడి, మొత్తం ట్రాక్టర్లు పొలాలు ఏలానికి వచ్చినటువంటి పరిస్థితి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే, చేసాం, ఏమయ్యా చేసినంతవరకు చేసాం, ఇంకా చేయమన్నాడు. అయిపోయిందిగా, రేవు దాటాడు, తెప్ప తగిలేసాడు. అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.